ఒక ఆశ్రమంలో, అది ఒక పీఠం అని పేరు పెట్టారు వాళ్ళు. అక్కడ నేను అడిగాను, వాళ్ళు పరాషోడశ చెప్తున్నారు. అసలు ఆయన పోయాడు. ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఆశ్రమ నిర్వహణ అనేది చూస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అడిగాను, మీరు ఇక్కడ పరాషోడశ చెప్తారు అని విన్నాను, ఎందుకు చెప్తారు, ఏమిటి అసలు అన్నాను. అవునండి, పరాషోడశ చెప్తాం, అవి చెప్పిన తర్వాత అప్పుడు మహాషోడశ చెప్తాము అన్నారు. ముందు పరాషోడశి తర్వాత మహాషోడశి చెప్తారా? బాగుంది. అంటే మహాషోడశి కన్నా దిగువ స్థాయిలో ఉండే ఈ పరాషోడశి ఏమిటి అసలు, దాని ప్రత్యేకత ఏమిటి, పరాషోడశి ఎందుకు చెప్తారు అని నేను అడిగితే, ఏం లేదండి అమ్మానుజ్ఞ అయితే చెప్తాము అన్నారు. అంటే నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, దాని గురించి వాళ్ళకేం తెలియదు అని. అసలు పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో అలా నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి మొత్తం దాని మీద ఏ రకమైన అవగాహన లేదు. వాళ్ళ అవగాహన అంతా అక్కడ వసూలయ్యే కలెక్షన్స్ మీద, డబ్బుల మీదే అవగాహన తప్పించి ఇంకేం లేదు. కాబట్టి వాళ్ళకి ఆ మంత్రం తెలియదు. సో ఇలా మిగిలినటువంటి కొన్ని పీఠాల్లోకి వచ్చి ఈ షోడశ మంత్రాలు చెప్పడం జరుగుతోంది. ఈ 6 రకాలైనటువంటి షోడశ మంత్రాలు కూడా చెప్తున్నారు. అయితే వీటిల్లో ఇప్పుడు చెప్పాను కదా, మార్పులు ఏమిటి అంటే, ఆ ఉన్నటువంటి బీజాక్షరాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం, అవి ముందు, సౌ హ్రీం క్లీం హ్రీం శ్రీం ఇవి తర్వాత. ముందు ఉన్నటువంటి బీజాక్షరాల్లో కొన్ని మార్పులు, అటు ఇటు ఇటు అటు మార్పులు చేసి పెట్టారు. పోనీ ఇప్పుడు మనకి ఇదేమిటి అంటే, ఇందులో సూత్రం ముందు ఉన్న 5 శక్తి ప్రణవాలు ఇక్కడ అనులోమంగానూ అక్కడ విలోమంగానూ ఉండాలి. ఆ నియమాన్ని కూడా వాళ్ళు పాటించట్ల. అక్కడ మీకు ఆ మంత్రాలు ఏమిటి, ఎలా ఉంటాయి, ఎక్కడ కావాలి అని మీరు అనుకుంటే, నేను రాసినటువంటి శ్రీ విద్యా మంత్ర సాధన లేదా పాదుకాంత పౌర్ణదీక్ష ఈ పుస్తకాలు చూడండి. వాటిల్లో ఈ మంత్రాలన్నీ ఇచ్చాను. నేను మంత్రాలనే ఇచ్చాను. కాబట్టి ఈ షోడశ మంత్రం ఎన్ని రకాలుగా ఉన్నది అనే విషయం కూడా మీకు అక్కడ దొరుకుతుంది.